ఇది తీవ్ర ఆర్థిక నష్టాన్ని, పంట నష్టాన్ని కలగజేసే విధంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాతో సహా పలు జిల్లాల్లో ఆరెంజ్ సంబంధించిన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇదేదైతే ఉందో పంట చేతికొచ్చి పెట్టుబడులు పెట్టి పంట కోసే టైంలో ఈ రకంగా వచ్చింది. దీనివల్ల వరి పండించిన రైతులు తీవ్రంగా ఎన్టీఆర్ జిల్లాలో మానసిక క్షోభకు గురవుతున్నారు. అలానే పత్తి పండించిన రైతులు పత్తికాయలు విచ్చిపోయి పంట చేతికొచ్చే దశలో ఈరోజు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఇక్కడ ఎక్కువగా సుగాలీలు ఉండే ప్రాంతం. అలానే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కౌలుకు తీసుకొని వేసుకునే పరిస్థితుల్లో మరి కోట్లాది రూపాయలు పెట్టుబడులుగా పెట్టి పంట చేతికొచ్చే సమయంలో ఈ తుఫాను రావటం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. దీని మీద ప్రభుత్వం ఎన్యూమరేషన్ ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామాన్ని యూనిట్గా తీసుకొని నష్టపోయిన అన్ని పంటలకి కూడా నష్టపరిహారం వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి రాబోతోంది. అందుకని ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున పండించిన పంట గిట్టుబాటు ధర లేక ఒక రకంగా నష్టపోతుంటే, పండించిన తరువాత చేతికొచ్చే సమయంలో ఈ అకాల వర్షాల వల్ల, అతివృష్టి అనావృష్టి వల్ల కూడా రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. దీని తక్షణం ప్రభుత్వం స్పందించి రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని అంచనా వేయాలని అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా డి హరినాథ్ నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రాణ నష్టం జరగకుండా చూడగలుగుతుందేమో కానీ ఈ రోజున పంట నష్టాన్ని అలానే ఆర్థిక నష్టాన్ని పొందడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పంట చేతికొచ్చి ఉన్న దశలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కానీ వాటిల్లో కూడా ప్రభుత్వం సరిగా చర్యలు చేపట్టలేదు. ఈ రోజున నీటి ముప్పు ఏదైతే ఉందో, వరద ముప్పు ఏదైతే ఉందో, పండిన పంట పొలాలని కబళించే రాక్షసిలాగా తయారైంది. దీని నుంచి విముక్తి కలగజేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున జరుగుతున్న ఈ తుఫాను హెచ్చరికలు చేశాం కదా అని చేతులు దులుపుకోవటం కాకుండా జరిగిన నష్టాన్ని ప్రతి ఒక్క రైతుకి అందించగలిగితేనే ఈ ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి ఆధారపడి ఉంటుంది. రైతాంగాన్ని ఆత్మహత్య వైపు ఆశ్రయించకుండా పండిన పంటకి ప్రతి గింజకి నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. నా పేరు డి హరినాథ్.